గుడ్ మార్నింగ్ గాయస్. గుడ్ మార్నింగ్. పొద్దున అసలు లేవబుద్దే కావట్లే, కానీ లేవాలి. డిసిప్లైన్. కొంచెం రిఫ్రెషింగ్ ఉందని బయటికి వస్తే క్లైమేట్ చాలా బాగుంది. మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా నీళ్ళు తాగండి, ఎందుకంటే ఇది మన గట్ని క్లీన్ చేసి మనల్ని చాలా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఈరోజు క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను, అందుకే మా ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేస్తున్నాను. ఈరోజు నా పాత 4 years బ్యాక్ కిట్ని బయటికి తీయాల్సిన టైం వచ్చింది. ఇదే మన బ్యాట్, చాలా రోజుల కింద ఉన్నా కానీ ఎప్పుడు వాడలే. ఇదైతే నా 4 years ఓల్డ్ లెదర్ బాల్. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే పొద్దునే వచ్చేసారు. ఇంకా క్రికెట్ ఆడడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదైతే 100 feet రోడ్ దగ్గర ఉన్న గురుకుల్ స్కూల్ గ్రౌండ్కి అయితే వెళ్తున్నాము. మార్నింగే కాబట్టి ఎవరైతే రాలేదు, కాబట్టి మేము ముగ్గురం అయితే వెళ్ళిపోతున్నాము. మనకైతే ఫస్ట్ బ్యాటింగ్ అయితే వచ్చేసింది. ఇంకా మన గ్లౌజులు మన ఆయుధాన్ని పట్టేసుకొని సిద్ధమైతే అయిపోయా. చూద్దాం ఎలా ఆడతాను ఈరోజు. ఏదో గ్రౌండ్ బాగుందని వస్తే పిచ్ మాత్రం ఇలా ఉంది. ఇంకా కాదని వేరే గ్రౌండ్ పోదామని ఇంకా బండి ఎక్కేసి ముగ్గురం ఇంకా పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ గ్రౌండ్కి అయితే బయలుదేరిపోయాం. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న రికమెండేషన్తో ఇంకా గ్రౌండ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. గ్రౌండ్ మాత్రం చాలా పెద్ద ఉంది. క్రికెట్ అయితే ఓన్లీ నెట్స్లో అయితే ఆడాలా, మిడిల్ పిచ్లో అయితే ఆడడానికి కాదు. ఇక్కడే మనం ఆడేది. ఇంకా ఆడే ముందు మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవాలి కదా, కొన్ని పుషప్స్ తీసేసి ఇంకా సిటప్స్ కూడా తీయాలి. అప్పుడైతే అన్ని ఆర్మ్స్ అండ్ అన్ని మజిల్స్ అయితే ఫ్రీ అవుతాయి. ఫైనలీ నా బ్యాటింగ్ అయితే వచ్చింది. ఇంకా ఎలా ఆడతానో చూడండి. ఇంకా మనకు కొంచెం బౌలింగ్ కూడా వచ్చు, అందుకే బౌలింగ్ కూడా వేసా. ఫాస్ట్ బౌలింగ్, హాఫ్ స్పిన్, లెగ్ స్పిన్ అన్నీ వేసా. ఒకసారి చూసేయండి. మా ఫ్రెండ్ క్రికెటర్ అవుదామని డిసైడ్ అయిపోయాడు, వాళ్ళ మాటలోనే విందాం. ఈరోజు చాలా బాగున్నాము. ఈ ఇన్నింగ్స్ దెబ్బకి ఇంకా క్రికెటర్ అయితే భయం వేస్తుంది. ఇంకా జెర్సీ ఒకటి ఆర్డర్ ఇచ్చేది తక్కువ. మనోడు బ్యాటింగ్ అయితే ఒకసారి చూసేయండి, ఎలా ఆడాడో కామెంట్ చేయండి. ఆలోచన ఎట్లా వచ్చిందిరా నీకు? మళ్ళీ పుడతామా ఏంటి? మనోడికి ఇంకా క్రికెట్ ఆడే ఓపిక లేదంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా క్రికెట్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళి మన పనులు అయితే మనం చేసుకుందాం. ఇంకా పొద్దున్నే లేసా కదా కాబట్టి బ్రష్ చేయలేదు. ఇంకా ఇంటికి వచ్చేసి బ్రష్ స్నానం చేస్తే ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చాడు బయటికి పోదామని. ఈరోజు కొత్తగా బుల్లెట్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా బుల్లెట్లో ఒక లాంగ్ డ్రైవ్ అయితే వెళ్ళాము. ఇంకా లాంగ్ డ్రైవ్ అని చెప్పాను కదా, అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం ఫ్రీ ఫైర్ ఆడదామని. ఇంకా మా ఫ్రెండ్ అయితే రూమ్ క్రియేట్ చేస్తున్నాడు, స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ ఆడదామని. ఇంకా ఆడేసి గెలిచేసాము కూడా. కరెంట్ పోయి చాలాసేపు అవుతుంది, ఇంకా చాలాసేపు టైంపాస్ అవుతుంది. ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. ఇంకా ఎలానో ఈరోజు ఎగ్జామ్ ఉంది, వచ్చే ప్రాసెస్ వద్దాం. పదండి ఇంకా కాలేజ్కి అయితే బయలుదేరదాం. ఇంకా టర్న్ తీసేసుకుంటే మన కాలేజ్ వచ్చేస్తుంది. ఇదే మన నారాయణ కాలేజ్. ఎగ్జామ్ అయితే అయిపోయింది, మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. కొద్దిసేపు ముచ్చట్లు పెట్టేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయా. ఇప్పుడు ఈరోజు రాసిన ఎగ్జామ్ గురించి అయితే చెప్తాను, నా మాటల్లోనే వినేయండి. ఈ రోజైతే జేఈ మెయిన్స్ 1 month సిలబస్ మొత్తం ఒకటే రోజు పెట్టేస్తారు. ఇంకా దీనిలో 14 బిట్స్ అయితే పెట్టినా, దీనిలో అన్నీ కలిపి ఒక సింగిల్ డిజిట్లోనే మార్క్స్ అయితే వచ్చాయి. ఇంకా ఎంత ఏదైనా ప్రతి వీకెండ్ ఇంతే వస్తున్నాయి, చూద్దాం. ఇంకా మా ఫ్రెండ్ని బండి తీసుకురా రీల్ ఇద్దామంటే తెచ్చేసాడు. గట్టుకైతే బయలుదేరిపోయాం.
ఇంకా వెళ్ళే దారిలో 400 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. రీల్ అని చెప్పాను కదా, ఒకసారి ఆ క్లిప్స్ అయితే చూసేయండి, కొన్నే పెట్టా. ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇవాళకి ఇంతే. ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి.